నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకర పవన్ కళ్యాణ్ గారు ఒక మాజీ మంత్రి గురించి మాట్లాడారు ఆయన చేసిన అక్రమాలు దౌర్జన్యాలు అలానే రాష్ట్ర సంపదకి ఏ విధంగా గండికొట్టారు అనే విషయాలపై ఒక వీడియోనే సేకరించి పెట్టాను నేను నా దగ్గర ఉంది మీరు ఇక యాక్షన్ తీసుకోవడం ఒకటే మిగిలింది అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు మరి ఎవరా మంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇన్ని సాక్ష్యాలు ఎలా వచ్చాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ సో ఆ మంత్రి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీటింగ్ లో ఒక మాజీ మంత్రి గురించి ప్రస్తావించారు మరి ఎవరా మాజీ మంత్రి అలానే రాష్ట్రానికి ఏ విధంగా గండు కొట్టారు ఆయన రాష్ట్ర సంపదకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లా అడవులు ఎస్పెషల్లీ శేషాచలం కొండలు వాటికి ఆనుకొని ఉన్న అడవులు ఏవైతే ఉన్నాయో వాటిలో బాగా ప్రసిద్ధి చెందింది ఈ మధ్యకాలం మనం సినిమా కూడా చూసాం పుష్ప సినిమాలో చూపించింది ఏంటంటే ఎర్రచందనం దొంగలు ప్రపంచంలో ఎక్కడా దొరకని దొంగలు ఇక్కడ ఒక్క దగ్గరే భారీగా ఏపుగా పెరుగుతాయి వీటికి మార్కెట్లో ప్రపంచం బాగా మార్కెట్ ఉంది బట్ సినిమాలో చూపించినట్టుగా టన్ను 2 కోట్లు ఆ స్థాయిలో అయితే లేదు అది కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించారు పక్కన పెడితే సో అటువంటివి చాలా జరిగాయి ఎప్పటికప్పుడు పట్టుకోవడము దానికి సంబంధించి గతంలో వీరప్పన్ లాంటి వాళ్ళు చాలా సపోర్టివ్ గా చేశారని దాని మీద కనీసం 2-3 రాష్ట్రాల వాళ్ళు ఆయన్ని కాపాడుతూ వచ్చారని కూడా రకరకాల కథనాలు దాని మీద సినిమాలు కూడా వచ్చాయి వీరప్పన్ సినిమా కూడా ఒకటి తీశారు మేబీ ఆర్జీవి ఎవరు తీసినట్టు సో ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఆయన వీరప్పన్ చనిపోయిన తర్వాత చాలా మార్పులు చేర్పులు వచ్చాయి అయితే ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే 5 శాఖల్లో అటవీ శాఖ ఒకటి సో ఆయన అక్కడ చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఏదైతే స్మగుల్ చేసినప్పుడు పట్టుకున్న దొంగలు కానీ ఇవన్నీ కూడా ఒక బ్యాంక్ లాగా ఎర్రచందనం బ్యాంక్ లాగా ఒక దగ్గర డంప్ చేసి పెట్టారు అవి అవసరమైతే మార్కెట్కి ప్రపంచ మార్కెట్లో ఎక్కడైనా అమ్మి చూడాలి లేదంటే వాటితో విలువైన ఈ కొండపల్లి లాంటి బొమ్మలు తయారు చేసి అమ్మే ప్రపోజల్లు కానీ రకరకాల వీటిని ఎలాగ ప్రజలకు మరలా ఉపయోగపడుతుంది అమ్మే ధనంతో మరలా ఖజానాకి ఎలాగ ఉపయోగపడుతుంది అనే కోణంలో కూడా అక్కడ అధికారులతో చర్చించారు ఆయన ఎక్కడికెక్కడ ఇంట్రెస్ట్ గా ఆయనే స్వయంగా ఫోటోలు కూడా తీశారు ఇట్లా తీస్తూ వెళ్తున్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏవైతే చాలా దారుణాలు జరిగాయో చాలా స్కాములు జరిగాయో చాలా అవినీతి జరిగిందో అనుకున్నారు వాటన్నిటి మీద కూడా ఒకసారిగా రివ్యూ సమీక్ష నిర్వహిస్తే అక్కడ ఒక అటవీ ప్రాంతంలో ఏదో వాళ్ళ సొంత అటవీలాగా ఒక 2-3 ఎకరాల స్థలంలో ఒక సినీ ఫకీలో ఒక ఇల్లు కట్టుకోవడం దానికి ఒక మంది మార్బలం అంటే సినిమాలు చూసారా విలన్స్ ఉంటుంటారు అట్లా ఎవరిది అంటే ఇంకెవరు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఆ జిల్లాలో ఒక పేరు పెద్ద ఇది ఆయన వైపు ఎవరు కన్నెత్తి చూడలేడు ఎవరు విమర్శించలేడు అనే స్థాయిలో ఉండేది సో బళ్ళు అవుతాయి బళ్ళు వాడలు అవుతాయి అనేది సామెత అన్నట్టుగా ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ గేర్ అయిపోయింది ఈవెన్ ఆ తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు ఆ విషయం చూసాం అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి గారి వ్యవహారాలు ఎన్ని బయటకు వచ్చాయంటే గవర్నమెంట్ ఫామ్ అయిన 3 నెలల్లో ఆగస్టులో అనుకుంటా 2024 ఆగస్టులో జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయింది ఆగస్టులో ప్రభుత్వం ఇలాగే సమీక్ష నిర్వహిస్తుంటే ఒక క్యూ వరుసగా నిల్చున్నారు కొంతమంది వాళ్ళ యొక్క పట్టా పుస్తకాలు తీసుకొచ్చి లిటరల్లీ ఒక రిటైర్డ్ మహిళ ఆమె రెవెన్యూలోనూ గవర్నమెంట్ టీచర్ ఏదో చేసేదట ఆమె పట్టా పట్టుకొని అయ్యా నాది ఇక్కడ ఈ దగ్గరలోనే లేదా మదనపల్లిలో ఎక్కడో సంథింగ్ ఏదో చెప్పింది ఆవిడ సుమారుగా 2 కోట్లు చేసే స్థలం ఇది కేవలం నాకు ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేసి సంతకం పెడతావా చస్తావా అన్నట్టు బెదిరించారు అలాగే ఎన్నో కబ్జాలంట ఎన్నో ఒక్కొక్కటి విస్తుపోయే అంశాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటి దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటాం టైంకి మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో స్ట్రాంగ్ రూమ్ లో ఫైల్స్ అన్ని ఉండే ఒక ఫైల్ రూమ్ కాలిపోయిందంట ఎలా కాలిపోతుందండి అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ జరిగిన అరాచకాలు గాని ఇబ్బందుల్లో ఇదొక భాగం ఇదొక జస్ట్ ఒక శాంపిల్ నేను చెప్పాను ఇంకా తెర మీదకి రాని ఎన్నున్నాయో తెలియదు మనకి ఇంకా జనరల్ గా మనందరూ ఏమనుకుంటామంటే సినిమాలో కొంచెం ఓవర్ వేసి చూపిస్తారా అనుకుంటాం కానీ బయట జరిగినవే వాడు ఎక్కడో ఆర్టికల్ గానో లేదంటే చూసిందో విన్నదో వాళ్ళు వచ్చి స్క్రిప్ట్ లో రాసుకుంటారు
అక్కడ జరుగుతున్నవి కొంతమంది సినిమాల రూపంలో కూడా తీశారు. అవును. సో అవన్నీ ఏవైతే ఆ అడవిలో చక్కగా దర్జాగా ఒక పెద్ద విల్లా లాంటి ఇల్లు కట్టుకోవడం, లేదంటే ఎవరెవరు భూములు కబ్జా చేయడం, ఇవన్నీ కూడా స్వయంగా ఆయనే వీడియోస్ తీసుకుని కూడా పెట్టుకున్నారట. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మంత్రివర్గ సమావేశం అయినప్పుడు ఇవన్నీ విషయాలు చెప్పారు. ఎందుకంటే రీసెంట్ గా అక్కడ మంగళగిరిలో ఎక్కడో 6th బెటాలియన్ విజిట్ చేసినప్పుడు ఆ రైఫిల్స్ అన్ని చెక్ చేయడము, అలాగే షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. అవన్నీ ఆయన స్వయంగా ఫొటోస్, ఆయనకి అది ఇంట్రెస్ట్ అనమాట. సో ముఖ్యమంత్రి గారు అలా వీడియో తీసుకోవడం, ఇక్కడ కూడా వీడియో తీశారట. సో అది కాంబినేషన్ లో చెప్తున్నప్పుడు, మంత్రివర్గ సమావేశంలో చెప్తున్నప్పుడు నేను ఆ వీడియోస్ కూడా సేకరించాను. అంటే ఇకపై చర్యలు తీసుకోవడమే తరువాయి అనేలాగా ఒక చిన్న హింట్ ఇచ్చారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి మద్దతు అయితే ప్రకటించారు. అంటే ఏవేవి జరిగాయి, ఎక్కడెక్కడ కబ్జాలు అయ్యాయి, ఎక్కడ దర్జాగా వెళ్ళి వాళ్ళ సొంత అడ్డాలాగా ఇల్లు కట్టుకోవడం, దానికి ఒక పట్టా లేదు, పట్టా పుస్తకం లేదు, దానికి ఒక రిజిస్ట్రేషన్ ఏమీ లేదు. ఎవడు అడుగుతాడు? అడిగే ధైర్యం ఎవరికి ఉందని. అంటే మీరు ధైర్యం గురించి మాట్లాడారు కాబట్టి, గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి అటవీ భూమిని ఆక్రమించారు తన కుటుంబ సభ్యులనే ఒక కేసు వచ్చింది. మీరు ప్రస్తావించినట్టు ఫామ్ హౌస్, ఆ తర్వాత ఎర్రచందనం, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఇన్ని కేసెస్ ఫైల్ అయినప్పుడు, ఇన్ని వార్తలు బయటకు వచ్చినప్పుడే పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు ఈ కేసుల మీద. ఇప్పుడు వీడియో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు చూపించినంత మాత్రాన అరెస్ట్ చేస్తారు అని ఎలా అనుకోవాలి? ఇప్పుడు సగటు కూటమి కార్యకర్తకు వచ్చే సందేహం ఇదే. అదే ప్రభుత్వం వచ్చి సుమారుగా 16 నెలలు 17 నెలలు కావస్తుంది. అసలు ప్రభుత్వం ఎంతసేపు అభివృద్ధి పెట్టుబడులు రాబడి, వీళ్ళకి మళ్ళీ ఏవైతే పథకాలు అనౌన్స్ చేశామో అవి ఇచ్చే క్రమంలోనే ఉన్నాయి. గతంలో ఎవరైతే అరాచకాలు చేసి కార్యకర్తల్ని, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ సంగతి తేల్చరా అనేది చాలా మంది యొక్క ప్రశ్న. అవును. కానీ చట్టానికి ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ విట్నెస్ ఉండాలి. ఏది వీళ్ళ వైసీపీ వాళ్ళలాగైతే ఇన్ని రోజులు ఆలోచించక్కర్లే. ఈ పాటికి నిజంగా వైసీపీ ప్రభుత్వం లాగే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తే, ఆయన ఎవరు, మన రాజమండ్రి ఆదిరెడ్డి ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే, నిజంగా కూటమి ప్రభుత్వం లాగా మన ప్రభుత్వం వైసీపీ లాగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తే జైలు బిల్డింగ్ సరిపోవండి, ఎక్స్ట్రా బ్లాక్లు కట్టుకోవాలన్నాడు ఆయన. అంటే అంతమంది లోపలికి వెళ్తారని అర్థం. అంటే ఒక్కొక్కరికి ఎంత లింక్ ఉందో చూడండి అక్కడ. నిజమే. చాలా ఒకటి కాదండి, గత 5 ఏళ్ళు అంటే 19 నుంచి 24 మధ్యలో ఎస్పెషలీ టీడీపీకి సపోర్ట్ చేసే ఛానల్ జర్నలిస్టులను కూడా, వీడియో జర్నలిస్టులను కూడా ముప్పతిప్పులు పెట్టి వాళ్ళని చెదకొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అవన్నీ ఏకరూ పెట్టుకుని చెప్తే ఈ రాత్రి అంతా సరిపోదేమో. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాల్ని ఒక్కొక్కటిగా పొందుపరిచి జాగ్రత్తగా సమయం వచ్చినప్పుడు దాని ప్రాపర్ వేలో పోలీసులు డిపార్ట్మెంట్ ఉండి చట్టం పని చేస్తుంది. అలా వచ్చినప్పుడే అరెస్ట్ అవుతారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అవగానే శ్రీమతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమన్నారు, అదే రామచంద్రారెడ్డి గారు శ్రీమతి గారు, ఇది అన్యాయం, నా బిడ్డ అమాయకుడు అని చెప్పి రోమని ఏడ్చింది. ఎందుకు అన్యాయం? లిక్కర్ స్కామ్ లో అంత పక్కాగా దొరికిపోతే ఇంకా అన్యాయం ఏంటి? అంటే ఎదుటి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అన్యాయం కాదు. ఈవెన్ జోగి రమేష్ గారు శ్రీమతి గారు కూడా నా బిడ్డ అమాయకుడు అని చెప్పి ఆవిడ ఏడుపు పెడబొబ్బులు. మరి చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఏమయ్యే బొద్దుకులు ఎవరి అంటే చెప్తున్నాను. ఇక్కడ అలా ప్రభుత్వం అలా ఆలోచిస్తే అందరూ అరెస్ట్ అయిపోవాలి, అలా లేదు. ప్రాపర్ గా వాడు చేసిన తప్పులు విట్నెస్ సహా దొరికితే అప్పుడు ఇక్కడ ఏ ముఖ్యమంత్రి చెప్పారనో మంత్రి చెప్పారనో చేయట్లే. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తుంటే ఒక్కొక్కటిగా తవ్వుతుంటే తీగలాగితే డొంకంతా కదులుతూ వస్తుంది. ఇంకెప్పుడు వస్తుందో ఏదైనా పాపాల పుట్ట నిండాలి కదమ్మా. అంటే అన్ని ఒక సిస్టమేటిక్ గా జరగాలి. కక్షలు కార్పణ్యాలు అది కాదు, అది తప్పు పద్ధతి. సో చూద్దాం పెద్దిరెడ్డి గారిది ఇంకెప్పుడు పరిస్థితి వస్తుంది ఏంటో మనకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.